అకౌంట్స్ అన్ని కూడా ఎండి గారు మీకు తెలియపరిచారు. దీన్ని మనం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా మీరు వచ్చారు, చైర్మన్గా నేనున్నాను. దీన్ని ఏదో ఒకటి కంటిన్యూ చేసి మనకి ఇచ్చినటువంటి ఏదైతే మీరు డైరెక్టర్ కానీ చైర్మన్గా కానీ ఏపీఐడిసిలో ఏదో ఒకటి మనం చేయాలనేది ఒక ఇంట్రెస్ట్ తోటి ఈ ఏపీఐడిసి కంటిన్యూ కావాలని చెప్పేసి మనందరి ఈ అకౌంట్స్ అన్ని కూడా చాలా ఇంట్రెస్ట్గా అతను కూడా వీలైనంతవరకు టైం కేటాయించి మ్యాక్సిమం ఈ ఏపీఐడిసి ఓల్డ్ వర్క్ అంతా ఫినిష్ చేసేసి ఏదైతే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి సంబంధించి ఈ కార్పొరేషన్ ఏర్పడిందో దాన్ని ప్రజలకి ఏ రకంగా ఉపయోగపడుతుందో దాన్ని ఎలా అయితే చేద్దాం అనేది మీ అందరం కూడా ఒక డిస్కషన్ చేసాం. ఇప్పుడు డైరెక్టర్గా మీరు కూడా వచ్చారు. మీ సలహాలు ఏదైనా కానీ ఇచ్చి మనం ఏపీఐడిసిని ముందుకు తీసుకునే ప్రక్రియలో మీరు అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి అలానే సీఎం గారితో కానీ అలాగే మాట్లాడి ఈ ఏపీఐడిసికి కావాల్సినటువంటి ఇది కంటిన్యూ కావాలంటే కావాల్సిన కొన్ని నిధులు కూడా మనం అడగాలని అలానే మనందరం కూడా ఆల్రెడీ ఎండి గారు ఇండస్ట్రియల్ మినిస్టర్ గారికి నేను కలిసి మరి చెప్పుకోవడం జరిగింది. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు యువరాజు గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. దీన్ని ఇట్లా స్తబ్దతగా వదిలేస్తే దానివల్ల యూజ్ ఏం లేదండి. దీనికి ఏం కావాలంటే సార్ కూడా కొన్ని సలహాలు ఇవ్వడం జరిగింది. తద్వారా మనం కూడా ఏపీఐడిసికి ముందున్న రోజుల్లో దీన్ని ఎలాగా భాగస్వామ్యంగా కొంత వర్క్ చేసుకునే విధానం కొంత చెప్పారు.